నాకు చాలా ముఖ్యం అమ్మ. నాకు రావలసిన ధనం నాకు వచ్చేలా చూడు తల్లి అని చెప్పి నువ్వు అడుగుతూ ఉన్నావు. కొంతమంది అమ్మ రేయనక పగలనక సంపాదిస్తూనే ఉన్నాను, ధనం కోసం తాపత్రయపడుతూనే ఉన్నాను, దానికోసం కష్టాన్ని కూడా చేస్తూ ఉన్నాను, అయినా కూడా నాకు దక్కవలసిన ధనం అనేది నాకు దక్కడం లేదమ్మా అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నావు. బిడ్డ, జీవితం అంటేనే ఒక కష్ట సమయం అనేది ఒకటి ఉంటుంది, ఒక సుఖ సమయం అనేది కూడా ఉంటుంది. కష్ట సమయాన్ని చూసి భయపడే వాళ్ళు సుఖ సమయాన్ని చూసి సంతోషపడేవారు జీవితంలో ఎప్పుడూ కూడా ముందడుగు వేయలేరు. నువ్వు చూడని ధనము కాదు, నువ్వు సంపాదించని ధనము కాదు, ఇవాల్టి రోజున నీ చేతిలో ధనం లేదు అని చెప్పి నలుగురు నిన్ను చిన్న చూపు చూడవచ్చు. కానీ రేపటి రోజున నువ్వు సంపాదించిన ధనం కంటే ఎక్కువ ధనం నీకు అందబోతుంది బిడ్డ. ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా విను. ఇప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక నలుగురు వ్యాపారస్తులు ఉన్నారు. నలుగురు కలిసి చాలా క్రమశిక్షణగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. వ్యాపారంలో మెలకువలు ఏంటి అంటే, వ్యాపారం ఎలా చేస్తే లాభాలు వస్తాయి, ఎలా చేస్తే నష్టాలు జరుగుతాయి అని చెప్పి ఆ నలుగురికి బాగా అర్థమవుతుంది. ఆ నలుగురిలో ఒకరు మాత్రం ఏమీ తెలియని అమాయకుడు అని చెప్పి మిగతా ముగ్గురు అనుకుంటూ ఉంటారు. వీరందరూ కూడా ఒకరోజు అడవిలో ప్రయాణం చేసి వేరే దేశానికి వెళ్ళవలసి ఉంది. అయితే అడవిలో గుర్రాలు పట్టుకుని వాళ్ళ ప్రయాణాన్ని అయితే మొదలు పెడతారు. అడవి మార్గంలోకి మధ్యలోకి రాగానే వారికి కొన్ని బంగారపు చెట్లు అనేవి కనిపించాయి. ఒక్కసారిగా నలుగురు ఆ బంగారపు చెట్లను చూసి ఆశ్చర్యపోయారు. కానీ అప్పటికే చాలా దూరం ప్రయాణించిన వారికి కడుపులో ఆకలి కూడా బాగా వేస్తూ ఉంటుంది, దాహం కూడా అనిపిస్తుంది. అసలు ఈ ఆకలి తీర్చుకోవడం కోసమే దారిలో ఏం దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వారికి ఈ బంగారపు చెట్లు అనేవి కనిపించాయి. వారికి తెలియకుండానే ఆ బంగారపు చెట్లను చూచి వారి నలుగురికి మనసులో ఆశ అనేది కనిపిస్తుంది. ఆ దెబ్బతో ఈ బంగారంతో మేము ధనవంతులుగా అయిపోతూ ఉన్నాము, ఇన్ని సంవత్సరాలు మనం మంచి పడిన కష్టం అంతా కూడా వృధా. ఎందుకంటే ఎప్పుడూ ఈ అడవిలోకి రావాల్సింది, ఈ బంగారాన్ని చూడవలసింది, ఈ బంగారాన్ని అంతా కూడా తీసుకుని వెళ్ళిపోవలసింది, మేము ఎక్కడో ధనవంతులుగా అయిపోయే వాళ్ళం ఎప్పుడూనే అని చెప్పి వారు మనసులో అనుకుంటూ ఉంటారు. ఆ ముగ్గురు ఆలోచించినట్లుగా ఆ ఒక్క వ్యక్తి మాత్రం ఆలోచించలేదు. అతను ఏమనుకుని అంటూ ఉన్నారంటే, ఈ బంగారపు చెట్లు పక్కన ఉన్న బాదం చెట్టును, యాపిల్ చెట్లు, బత్తాయి చెట్లను అతను చూసి